ఈ నిర్ణయం వల్ల మీ బిజినెస్‌కి ఏమైనా ప్రాబ్లమ్ అయితే ఎట్లా సార్? సార్ ప్రాబ్లమ్ అవుతుంది సార్. ప్రాబ్లమ్ అయినా ఐయామ్ రెడీ టు ఫేస్. హ్మ్. నాకెందుకంటే నేనేమి మా ఫాదర్ ఏం బిజినెస్ మ్యాన్ కాదు. నేనేమి నాకు వెనకాల 4 చేతులు ఎవరు సపోర్ట్ చేయలేదు. నేను కష్టపడి పైకొచ్చినోడిని. నేను మెట్టు మెట్టు ఎక్కుకుంటూ వచ్చాను. 10 మెట్లు పడినా కానీ మళ్ళీ ఆ మెట్టు 20 మెట్లు రీచ్ అవ్వగల అనే నమ్మకం నాకుంది కాబట్టి నేను ఆ డిసిషన్ తీసుకున్నాను. ఫైనాన్షియల్ వీక్ అయితానేమో, బిజినెస్ వైజ్ వీక్ అయితానేమో, ఏదైనా అవ్వని. హ్మ్. బట్ నేను ఇవాళ రోజు నేను 99లో 3000కి నా జాబ్ కెరియర్ స్టార్ట్ చేశాను. తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను ఇవాళ రోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే బికాజ్ ఆఫ్ బాబు గారు. నేను మళ్ళీ పడిపోతే లేవలేననే అధైర్యము, అపనమ్మకం నాకైతే లేదు. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులు వెహికల్స్ మీ దగ్గరకు వస్తా ఉంటాయి. మరి ఆ వెహికల్స్ ఇక మీదట వైఎస్ఆర్ నుంచి వస్తాయండి. ఇప్పుడు నాని గారు గత ఎలక్షన్లో గెలిచింది నేను డిజైన్ చేసిన వెహికల్స్ అండి. హ్మ్. దాన్ని ఇక్కడ 15 రోజులు కూర్చొని పొద్దున 10 గంటలకు వచ్చి రాత్రి 10 దాకా ఇక్కడ కూర్చొని చేయించుకొని వెళ్ళాడండి. హ్మ్. ఆయన చేయించుకొని వెళ్ళి ఆయన అట్లాంటి లీడర్స్, వైఎస్ఆర్ లీడర్స్ అనుకోండి, టీడీపీ అనుకోండి, పవన్ కళ్యాణ్ వాళ్ళు తిరిగే కాన్వాయ్ అనుకోండి, అన్నీ నేను డిజైన్ చేసినాయనండి. హ్మ్. వైటల్ శ్రీరామ్ గారికి చేస్తాను నేను కాన్వాయ్ వెహికల్ డిజైన్స్, అన్ని పార్టీస్కి చేస్తాను. హ్మ్. మూవీస్కి చేస్తాను. పెద్ద పెద్ద మూవీస్ ఒక 50 మూవీస్ చేశాను. జనతా గ్యారేజ్ కాడి నుంచి, సీఎం కాన్వాయ్, భరత్ అనే నీయం కాడి నుంచి, హ్మ్. నా పేరు సూర్య 6 టైర్ వెహికల్ జీప్ కాడి నుంచి అట్లాంటి బోల్డ్ చేశానండి సినిమాస్. ఇప్పుడు ఈసారి మాత్రం నాని గారికి నేను చెయ్యనండి. హ్మ్. ఆయన ఎంత రిక్వెస్ట్ చేసినా, ప్రెజర్ చేసినా, ఏమైనా కానీ ఈసారి మాత్రం నేను చెయ్యనండి. వైఎస్ఆర్ పార్టీ లీడర్స్కి చెయ్యను. వాళ్ళ ప్రవర్తన ఇలానే ఉండి వాళ్ళు ఇలానే మేము ఇలానే చేస్తామనంటే నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 1% కూడా నేను సపోర్ట్ చేయనండి. మొఖమాటం లేకుండా వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకున్న పార్టీ పేరు కానీ బొమ్మ కానీ పెట్టుకొని ఎమ్మెల్యే, ఎంపీ స్టిక్కర్, విఐపి స్టిక్కర్ వైఎస్ఆర్ది పెట్టుకొని వాళ్ళకి ముఖమాటంగా చెప్పేస్తాను. నేను సర్వీస్ ఇవ్వనండి, సర్వీస్ ఇవ్వబోను అని చెప్తాను. అదే. థ్యాంక్ యూ.